రేప్ కేసులో జేడీఎస్ నేత ప్రజ్వల్ రేవణ్ణను దోషిగా తేల్చింది కోర్టు. ప్రజ్వల్కు రేపు శిక్ష ఖరారు చేయబోతోంది బెంగళూరు కోర్టు. ఇంట్లో పని మనిషిపై అత్యాచారం చేసిన మాజీ ప్రధాని మనవడిపై ఎన్నికలకు ముందప్పుడు కేసు నమోదైంది. రేప్ కేసులో మే 21న 2024న ప్రజ్వల రేవణ్ణపై అరెస్టు వారెంట్ జారీ అయింది. 2021లో మహిళపై అఘాయిత్యానికి పాల్పడ్డట్టుగా ఆరోపణలు వచ్చాయి. అత్యాచారం కేసులో మాజీ ప్రధాని దేవేగౌడ మనవడు జేడీఎస్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను దోషిగా తేల్చింది బెంగళూరు ప్రత్యేక న్యాయస్థానం. ఇంట్లో పని మనిషిపై అత్యాచారం కేసులో ప్రజ్వల్ను దోషిగా తేల్చారు. రేపు బెంగళూరు కోర్టు ఆయనకు శిక్షను ఖరారు చేయబోతోంది. ఇంట్లో పని మనిషిపై అత్యాచారం చేసి బ్లాక్ మెయిలింగ్కు పాల్పడ్డట్టుగా ప్రజ్వల్పై అభియోగాలు నమోదయ్యాయి. తీర్పు తర్వాత కోర్టులో కుప్పకూలారు ప్రజ్వల్ రేవణ్ణ. హసన్లోని తన ఫామ్ హౌస్తో పాటు నివాసంలో బాధితురాలిపై పలుమార్లు అత్యాచారం చేసి వీడియో తీసినట్టు ప్రజ్వల్ రేవణ్ణపై కేసు నమోదైంది. గత ఏడాది మే 21న అత్యాచారం కేసులో ప్రజ్వల్ రేవణ్ణను పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి ఆయన జైలులోనే ఉన్నారు. ఆగస్టు 2024లో ప్రజ్వల్ రేవణ్ణపై ఛార్జ్షీట్ దాఖలయ్యింది. హసన్లోని గన్నికాడ ఫామ్ హౌస్లో 2021 కోవిడ్ లాక్డౌన్ సమయంలో ప్రజ్వల్ తనపై 2 సార్లు అత్యాచారం చేసినట్టు బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు. ప్రజ్వల్ తల్లిదండ్రులు తనను కిడ్నాప్ చేసి బెదిరించారని కూడా ఆరోపించారు. ఈ కేసులో సిట్టు దర్యాప్తు ముమ్మరంగా జరిగింది. ఫోరెన్సిక్ నివేదికలు లీక్ అయిన వీడియోలను ధృవీకరించాయి. కిందటి ఏడాది మే 31వ తేదీన జర్మనీ నుంచి స్వదేశానికి తిరిగొచ్చిన ప్రజ్వల్ను ఎయిర్పోర్ట్లోనే పోలీసులు అరెస్ట్ చేశారు. గత 14 నెలలుగా జ్యుడిషియల్ కస్టడీలోనే ఉన్నాడు ప్రజ్వల్. ప్రజ్వల్ రేవణ్ణ మాజీ ప్రధాని దేవేగౌడ మనవడు, మాజీ మంత్రి హెచ్డి రేవణ్ణ తనయుడు. 2015లో జేడీఎస్లో చేరి 2019 ఎన్నికల్లో హసన్ నియోజకవర్గం నుంచి లోక్సభకు ఎన్నికయ్యాడు. ఆ దఫా పార్లమెంట్లో 3వ అత్యంత పిన్న వయసున్న ఎంపీగా ఘనత సాధించాడు. అయితే 2023లో అఫిడవిట్లో లోపాల కారణంగా కర్ణాటక హైకోర్టు ఆయన ఎంపీ పదవిపై అనర్హత వేటు వేస్తూ తీర్పిచ్చింది. పని మనిషిపై అత్యాచారం ఘటన మాత్రమే కాదు, ప్రజ్వల్పై అశ్లీల వీడియోల కేసులు నమోదయ్యాయి. 2024 లోక్సభ ఎన్నికల తర్వాత ఆ వీడియోలు వెలుగులోకి రావడం కలకలం రేపింది. హసన్లోని ఫామ్ హౌస్ నుంచి 2900 వీడియోలున్న పెన్ డ్రైవ్ను పోలీసులు స్వాధీనం చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. ఇందుకుగాను ప్రజ్వల్పై 3 కేసులు నమోదు కాగా వాటిని సిఐడి ఆధ్వర్యంలో సిట్ విచారణ జరుపుతోంది.